హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణు పురాణం. ఆకాశగంగా ఎన్ని పాయలుగా పారింది. ఉత్తానపాదుని అన్వయ కథ పార్ట్ 3. మేరుగిరికి తూర్పున మందనగిరి, దక్షిణాన గంధ మాదనం ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు జెండల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగినవి ఉంటాయి. జంబు వృక్షం పేరుతో ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధమయ్యింది. దాని ఫలాలు ఏనుగంతలేసి ఉంటాయి. ఆ పళ్ళు హేమకుటాచలం సానువులలో పడి చిదిగి రసం పారుతూ ఉంటుంది. అది మేరుగిరికి చుట్టూ కమ్మి ఉంటుంది. ఆ ప్రవాహం జంబూనదం అని పేరు పొందింది. ఆ కారణం వల్ల బంగారానికి జంబూనదం అని ఒక చక్కని పేరు కలిగింది. చైత్రరథం, గంధమాదనం, వైభ్రాజితం, నందనం అనే ఉపవనాలు, అరుణాధర, పద్మనిలోదక, మానసములు అనే సరస్సులు మేరుగిరికి తూర్పు మొదలుగా నల్దిక్కులా ఉండి దేవతలకు అనుభవములవుతూ ఉంటాయి. అలాగే ఆ బంగారు కొండకు నలుదిక్కుల గొప్ప పర్వతాలు ఉన్నాయి. అలాంటి మేరు పర్వతం మీది దేవరాజధాని 14,000 యోజనాల వైశాల్యంతో సువర్ణరత్న స్థగిత గోపుర భవనాలతో త్రిజగన్నుతమై ఉన్నది. విష్ణుపాదము నుంచి బయల్వెడిన ఆకాశగంగ 4 పాయలై సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లు గలదై ఆ అమర రాజధానికి నలుదిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది జనులకు వర్షములందు ప్రవహిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతాది రేపటి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.